సాదిక్ ఖాన్ అనేవాడు న్యూఢిల్లీలో దొరికాడు. సాదిక్ ఖాన్ అంటే ఎవరు అని మీరు నన్ను అడగాల్సిన అవసరమూ లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ రేంజ్లో గత 3-4 రోజులుగా వీడి పేరే వినిపిస్తోంది. వీడు ఎప్పుడు దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు అని వెయిట్ చేస్తున్నారు ఆంధ్ర పోలీసులతో పాటు ప్రజలు కూడా. కాకినాడకు చెందిన పంచాయతీ రాజ్ ఏఈ టి నూకరాజు ఆయన కుటుంబంతో సహా నీళ్లలో దూకారు, తమను తాము అంతం చేసుకున్నారు. మీ అందరికి తెలిసే ఉంటుంది. అందులో భాగంగా వీడి పేరు వినిపించింది. వీడు అందులో 100% ఉన్నాడు అన్న విషయము ఆ నోట్తో అర్థమయ్యింది. వీడు అక్కడ కాకినాడలో రైఫిల్ షూటింగ్ కోచ్ అలా పనిచేస్తూ ఉన్నాడు. వీడి పేరు సాదిక్ ఖాన్. 5 రోజుల నుంచి వీడి కోసం వెతుకుతూ ఉన్నారు. వీడు ఆ ఏఈ కూతురు సౌజన్యకు రకరకాలుగా ఒత్తిళ్లు పెట్టడము, రకరకాలుగా బెదిరింపులు, మతం మారమని చాలా దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయండి. ఇస్లాంలోకి ఆ సౌజన్య ఆ ఏఈ కూతురు మారాలి అని చెప్పి వీడు ఆమెను ఒక రేంజ్ లో ఫోర్స్ చేయడము, బలవంతం చేయడము, అంటే ఫోర్స్ అన్నమాట. ఇస్లాంలోకి మారు అని చెప్పి ఆమె వినలేదు. అంటే ఆమె మీద కన్నేసాడు వీడు. ఆమెకు ఆల్రెడీ వివాహం అయ్యింది, ఆమె కుమారుడు ఉన్నాడు, అలాంటి ఒక మహిళ మీద కన్నేశాడు. అరే, ప్రేమించిన అమ్మాయి ఎవరైనా సరే ఆమెకు పెళ్ళి అయిపోయింది అంటేనే మనసులోంచి ఆమెను తొలగించేసి, లేదు మనసు లోపల ఉన్నా గానీ అసలు వాళ్ళ జీవితం జోలికి వెళ్ళకూడదు. ఇది గొప్ప గొప్ప కవులు, రచయితలు సాహిత్యంలో సృజించింది. త్యాగాలు చేయడము, శుభాకాంక్షలు లాంటి సినిమాలు చాలా చూసాం మనం, చాలా విన్నాం, చాలా చదివాం. కానీ ఇది ఎక్కడి దారుణం అండి? ప్రేమ కాదు, గడిద గుడ్డు కాదు. ఇక్కడ వీడు ఆమె మీద కన్నేశాడు, బలవంతంగా ముస్లిం మతంలోకి మారు అని చెప్పి ఫోర్స్ చేయడము మొదలు పెట్టాడు. వినలేదు. అయితే ఆమె భర్త అంతకుముందు మరణించాడు, సౌజన్య భర్త. వితంతువుగా మారింది ఈమె. అయితే ఆమె భర్త మరణించిన తర్వాత ఈమె మీద వేధింపులు ఎక్కువయ్యాయి. డైరెక్ట్గా ఆమె ఇంటికి వెళ్ళిపోవడము, ఆమెను కొట్టడము, ఆమె దగ్గర ఉన్న నగలన్నీ తీసుకోవడము, ఆమె బ్యాంకు వివరాలు తీసుకోవడము, బెదిరించడము, ఇది జరిగింది. ముస్లిం మతంలోకి మారు, నన్ను పెళ్లి చేసుకో, ఇలాంటివి అన్నమాట. సరే, పెళ్లి చేసుకో అన్నాడు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి గురించి కాదు, ఇస్లాం మతంలోకి మారాలి ఫస్ట్ అని చెప్పి మరికొన్ని వార్తలు. ఓవరాల్ గా మీరు చూస్తే ముస్లిం మతంలోకి మారమని తీవ్రంగా వీడు ఒత్తిడి చేశాడు. దానికి అంగీకరించకపోతే కుటుంబాన్ని మొత్తం సఫా చేస్తాను అని చెప్పి బెదిరించాడు అని సౌజన్య రాసినటువంటి లేఖలో దొరికింది. సౌజన్య రాసినటువంటి ఆ నోట్ క్లియర్ కట్ గా అండి, మత మార్పిడి ఒత్తిడి, మతం యాంగిల్ బయటకు వచ్చింది. అసలు ఆమె రాసిన లేఖ గనక దొరక్కపోతే, ఈ మతం యాంగిల్ గనక దొరక్కపోతే, అసలు దొరికిన తర్వాత కూడా చాలా మంది వీడిని వెనకేసుకొస్తూ ఉన్నారు. లేకపోతే వీడి వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో, న్యూస్ ఛానల్స్ లో వచ్చినా గానీ ఏముందిలే, ఏదో చిన్న క్రైమ్లే అన్నట్టుగా ఆ కోణంలో చూస్తున్నారు. కాదు, దీని వెనక చాలా చాలా పెద్ద కుట్రలు ఉన్నాయండి. 2050 లోపు భారతదేశంలో అత్యధిక శాతం ముస్లిం జనాభాను తయారు చేయాలి అన్న అంతర్జాతీయ స్కెచ్ తో చాలా చాలా నెట్వర్క్లు పనిచేస్తూ ఉన్నాయి. వీడు కూడా అందులో భాగస్థుడా కాదా అన్నది కూడా కనిపెడతారు పోలీసులు, పెట్టాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే యూపీలో ఇలాంటివి బయటపడ్డాయి. తీగ పట్టుకొని లాగితే పెద్ద డొంక కదిలింది. ఇండివిజువల్ కేసు లాగానే ప్రొసీడ్ అయితే ఆ నెట్వర్క్లు అవన్నీ బయటపడవు. సో ఇప్పుడు వెనక ఎవరున్నారు, ఏంటి, ఎవడు చేయిస్తున్నాడు, అవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది. సౌజన్య ఫోన్ లాక్కున్నాడు, ఆస్తి కాగితాలు లాక్కున్నాడు, ఎస్బీఐ లాకర్ వివరాలు ఆమెను తన్ని బెదిరించి లాక్కున్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు. ఆ సౌజన్య భర్త జగదీష్ రెడ్డి జూలై 2వ తేదీన మరణించాడండి. ఆ మరణానికి కూడా వీడే కారణం అయ్యుండొచ్చు అని సౌజన్య తను రాసినటువంటి లెటర్లో అనుమానం వ్యక్తం చేసింది. అలాగే దీని గురించి సౌజన్య భర్త జగదీష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు సర్పవరం పోలీస్ స్టేషన్ లో. దాంతో ఈ సాదిక్ గాడి మీద హత్య కేసు కూడా నమోదు అయ్యింది. ఘటన జరిగిన తర్వాత కాకినాడ నుంచి వీడు పరారయ్యాడు. మొబైల్ ఫోన్ వాడకుండా తప్పించుకు తిరగడం మొదలెట్టాడు. సాదిక్ ఖాన్ ను పట్టుకోవడానికి మొత్తానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి, గాలించాయి. ఫైనల్ గా ఢిల్లీలో వీడు పట్టుబడ్డాడు. ఎంత దారుణమో చూడండి. కాకినాడకు చెందినటువంటి ఆ ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి, వీళ్ళందరూ రాజమండ్రి దగ్గర గోదావరి నదిలో దూకారండి. ఆ మనవడు, ఆ పిల్లాడు కార్తికేయ రెడ్డి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వాళ్ళందరూ దారుణంగా బలైపోయారు. అంటే మత మార్పిడి కుట్రలు చేసేవాళ్ళు, మత మార్పిడి నెట్వర్క్లు ఏ రేంజ్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మొత్తం విస్తరించున్నాయో చూడండి, భారతదేశం అంతటా. ఇది మాత్రం అండి ఇండివిజువల్ కేసు కోణంలో కాదు, డెఫినెట్గా వీడు వెనక ఎవరున్నారు, ఎవరెవరు నెట్వర్క్లు ఉన్నాయి అన్న కోణంలో కూడా దర్యాప్తులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చర్చకు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అసలు ఆమెను
బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, బెదిరించడం ఏంటి, కుటుంబం మొత్తాన్ని వేధించడం ఏంటి, పైగా మతం మారమని చెప్పి ఒత్తిడి చేయడం ఏంటి. సౌజన్య రాసినటువంటి లెటర్లో దొరికింది ఇస్లాం మతంలోకి మారాలి అని చెప్పి ఒత్తిడి చేశాడు అన్నది. సో ఇలాంటి సాదిక్ గాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఒక్క సాదిక్ ఖాన్ అనే ఒక్క నీచుడి వల్ల ఒక కుటుంబం మొత్తం బలైపోయింది. మొత్తానికి వీడిని పట్టుకోవడానికి 5 రోజుల నుంచి అండి 10 మంది ఎస్ఐలు, 40 మంది దాకా పోలీసులు, ప్రత్యేక బృందాలు ఇక ఏర్పడి గాలించారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సౌజన్య గాని, ఆ సౌజన్య పేరెంట్స్ కానీ వాళ్ళు ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు అన్న చర్చ వచ్చింది. కొంతమంది ఏమో లేదు పోలీసుల దగ్గరికి వెళ్ళారు అని చెప్పి అంటారు. ఈ వార్తలు కూడా ఎలా అయిపోయాయి అంటే అండి, అధికార పార్టీకి చెందిన మీడియా గణం ఒక రకంగాను, అధికార పార్టీకి చెందని లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన మీడియా గణం ఒక రకంగాను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు ఏదైనా మాట్లాడాలంటే ఇదే పెద్ద సమస్య. అసలు పాయింట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, వేరే పాయింట్స్ అన్ని వచ్చి దాన్ని కలగా పులగంగా చేసి ఏంటేంటో చేసి పారేస్తూ ఉన్నారు. ఫస్ట్ అసలు వాళ్లకు పోలీసుల దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు ఫస్ట్ ఆ నదిలో దూకడాలు ఇవన్నీ చేయడం కంటే ముందు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. పోలీసులు స్టేషన్లో కనుక వినకపోతే ఆ పై ఆఫీసర్స్ ఉంటారు, ఒక డిఎస్పీ ఆఫీసర్స్ ఉంటారు, డిఎస్పీ రేంజ్ వాళ్ళు కూడా వినకపోతే ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి, పెద్ద పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళాలి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలాంటి మాకు సమస్యలు వస్తూ ఉన్నప్పుడు అన్న ఆ భరోసా ఎందుకు రావట్లేదు సామాన్యుల్లో అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సామాన్యుల్లో అలాంటి భరోసా తీసుకురావాల్సినటువంటి అవసరము వ్యవస్థకు ఉంది, ప్రభుత్వాలకు ఉంది, వ్యవస్థకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ఫస్ట్ వాళ్లకు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, వీడిని పట్టియాలి, వీడిని లోపలేయించాలి అన్నటువంటి ఐడియా కంటే పోయి అక్కడ దూకేయాలి అన్నటువంటి ఐడియా ఎందుకు వచ్చింది అనే చర్చ నడుస్తుంది ప్రజల్లో. లేదండి కొంతమంది పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు అంటారు. ఎక్కడ పెట్టారు కేసు? అది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ నిజంగా కనుక వీళ్ళు కేసు పెట్టినా కానీ పోలీస్ స్టేషన్లో, ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసులు చర్యలు తీసుకోలేదు అని చెప్పి తెలిసి డెఫినెట్గా ఆ పోలీసులను కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చూసినటువంటి సమాచారం ఎక్కడ కూడా వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్టు వీడి మీద ఇంతవరకు అయితే నేను ఎక్కడ చదవలేదు, ఎక్కడ వినలేదు న్యూస్లో. అదొకటి. రెండో పాయింట్, మత మార్పిడి కోణాలు, మత మార్పిడి కుట్రలు ఆంధ్రప్రదేశ్లో ఏ రేంజ్లో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి అనుకోవాలా? ఖచ్చితంగా అండి తొక్కి నారదీయాలి ఇలాంటి మత మార్పిడి ముఠాలను, మత మార్పిడి గాళ్లను. వీడెవడో జస్ట్ ఒక ఇండివిజువల్ కేసు లాగా మాత్రము తీసుకొని చూడాల్సినటువంటి అవసరం లేదు. చాలా సీరియస్గా వీడికి చాలా 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 సీరియస్ శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరేమంటారు? ఎలాంటి శిక్ష వేయాలి వీడికి చెప్పండి.